హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమైన అగ్ర కథానాయకుల లిస్టులో ఖచ్చితంగా ఈ పేరు ఉంటుంది. ఆయన మరెవరో కాదు, రామ్ చరణ్. సో మెగా పవర్ స్టార్ గా మన ముందరకు వచ్చినటువంటి రామ్ చరణ్ అయితే ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమాలో చాలా బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ వైజాగ్ లో స్టార్ట్ అవడం వల్ల రీసెంట్ గానే ఆయన వైజాగ్ వెళ్ళడం జరిగింది. అండ్ పుష్ప సినిమాతో కూడా అల్లు అర్జున్ కూడా వైజాగ్ లోనే ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. సో ప్రస్తుతం విషయం ఏంటంటే ఆల్రెడీ షూటింగ్ పని మీద బిజీగా ఉన్నటువంటి రామ్ చరణ్ వైజాగ్ లో ఉండటం వల్ల ఉపాసన కొనిదెల కూడా తన కూతురు అయినటువంటి క్లీంకర్ తో వైజాగ్ వెళ్ళిపోయింది. అండ్ అంతేకాకుండా రామ్ చరణ్ యొక్క ఫేవరెట్ పెట్టైనటువంటి రైమ్ తో అక్కడికి చేరుకొని వైజాగ్ లో ఉన్నటువంటి బీచ్ లో అయితే వీడియో తీసి పెట్టడం జరిగిందనమాట. అండ్ ఈ వీడియోకి రూబా సాంగ్ అయితే లింక్ చేస్తూ ఆ మ్యూజిక్ తో వచ్చినటువంటి ఒక వీడియో అయితే క్రియేట్ చేసి ఉపాసన కొనిదెల సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అండ్ ఈ వీడియో చూసినప్పటి నుంచి నెటిజన్స్ పిచ్చగా కామెంట్లు చేస్తున్నారనమాట. సో రామ్ చరణ్ ఈజ్ ఆన్ డాడీ డ్యూటీ అని, అండ్ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అని, లైక్ ఈ విధంగా రామ్ చరణ్ని పొగుడుతూ, అంటే ఒక పక్క షూటింగ్ని మేనేజ్ చేస్తూ మరొక ఫ్యామిలీని కూడా ఎక్కడ వదులుకోకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు అనేటటువంటి కామెంట్స్ తెగ వినిపిస్తున్నాయి అనమాట. అండ్ రీసెంట్గా జరిగినటువంటి సర్వీస్లో కూడా రామ్ చరణ్ లాంటి భర్త కావాలని చాలా మంది అమ్మాయిలు చెప్పడం జరిగిందని మన ఛానల్లోనే చెప్పడం జరిగింది అనమాట. సో అటువంటి మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అయినా మన రామ్ చరణ్ ప్రెసెంట్ వైజాగ్లో బీచ్లో చిన్న పాపతో చిందులేస్తున్నారు అనమాట. ప్రెసెంట్ క్లీంకార్తో అండ్ తన పెట్టినటువంటి రైమ్తో అక్కడ చేస్తున్నటువంటి ఆటపాటల్ని ఉపాసన అయితే షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సో ప్రెసెంట్ ఏంటంటే రామ్ చరణ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ ఆఫ్టర్ గేమ్ చేంజర్ తర్వాత RC16 ని చిత్రీకరించబోతున్నాడు. అండ్ ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్షన్ చేయబోతున్నాడు. సో బుచ్చిబాబుతో చేస్తున్నటువంటి ఈ సినిమా అయితే మార్చి 20న పూజా కార్యక్రమాలతో ఘనంగా స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పటికీ మూవీ పేరును అయితే అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే మార్చి 27th రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా నేమ్ అయితే రివీల్ చేద్దామని అనుకుంటున్నారంటే. యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి బుచ్చిబాబు సినిమాలో ఉప్పెన అనేటటువంటి 3 అక్షరాల పదం ఉంది కదా, బట్ ఈసారి మాత్రం రామ్ చరణ్ గారి సినిమాకి చాలా పెద్ద పేరు అయితే ఆలోచనలో ఉన్నాయంట బుచ్చిబాబు గారికి. సో ఆ విషయం ఏంటి, నెక్స్ట్ రాబోయేటటువంటి సినిమా పేరు ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం మార్చి 27th వరకు వెయిట్ చేయాల్సిందే. ఎగ్జాక్ట్ ఇంకో 1 వీక్ అంతే. అండ్ ప్రెసెంట్ గేమ్ చేంజర్ సినిమాతో కేరా అద్వానీతో నటిస్తున్నారు. అండ్ ఈ సినిమాకి రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అండ్ అంతేకాకుండా శంకర్ తెలుగులో చేస్తున్నటువంటి ఫస్ట్ తెలుగు ఫిలిం కావడం వల్ల సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే తెలుగులో డైరెక్ట్గా తీస్తున్నప్పటికీ ఇది ఒక పాన్ ఇండియన్ మూవీ కావడం వల్ల శంకర్ ఈసారి ఎలా అంటే తెలుగు ప్రేక్షకుల ఆలోచనకి ప్రాస్పెక్టివ్లో తీస్తాడా, లేదంటే పాన్ ఇండియా లెవెల్లో ఆలోచిస్తాడా అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. అండ్ ఇప్పటికే కూడా చాలా దగ్గర ఇది ఒక రాజకీయపరమైనటువంటి సినిమా అనేటటువంటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. బట్ ఈ సినిమా యొక్క టైటిల్ రివీల్ వీడియోనే ఇంకా జనాల మైండ్లో ఉందన్నమాట. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి గ్లిమ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని తెలియదు. యాక్చువల్గా మేలో ఆ టైంలో మూవీని రిలీజ్ చేయాలని దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అండ్ ప్రెసెంట్ ఎలక్షన్స్ కూడా ఉండటం వల్ల సో ఎలక్షన్స్కి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతుందేమో అన్న ఉద్దేశంతో మూవీని అయితే కాస్త పోస్ట్ పోన్ చేసి సెప్టెంబర్ ఆ టైంలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో చూడాలి. అండ్ నెక్స్ట్ చేయబోతున్నటువంటి RC16 బుచ్చిబాబు గారి సినిమాలో అయితే జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన నటించబోతోంది. అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి మోర్ డీటెయిల్స్ ఫ్యూచర్లో అయితే అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రెసెంట్ వైజాగ్లో రామ్ చరణ్ ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. సో ప్రెసెంట్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా వైజాగ్లో ఉంటే వెంటనే రామ్ చరణ్ గారిని చూసేయండి, ఎందుకంటే మన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తిని మనం చూడటం కొంచెం మోర్ కంఫర్టబుల్గా ఉంటుంది మనం వెళ్ళి చూడటం కన్నా. సో ఉపాసన రిలీజ్ చేసినటువంటి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే దాని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎవరైనా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ గారు ఉంటే వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.